హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసనండి. ఈరోజు కూడా సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే మసురు తేనండి. ఈ మసురు తేనె అనేది ఏంటంటే చెట్లో కానీ చేస్తుంది, లేదంటే రాళ్ళు ఎరకల్లో కానీ చేస్తుంది, లేదంటే ఆ పుట్టల్లో కూడా చేస్తుంది. ఈసారి మేము పుట్టలో చేసేటటువంటి మసురు తేనె అనేది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇంతకు ముందు కూడా ఈ వీడియో చూపించాను, చెట్లో చేసింది ఆ మసురు అనేది. ఈసారి పుట్టలో చేసినటువంటి మసురుని తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. మొన్న కూడా బొర తేనె గురించి చూపించాను వీడియో అనేది తీసి. ఈసారి కూడా ఈ మసురు తేనె గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పుట్టలో చేసింది. అది చీమలు అనేవి రాకుండా ఉండాలని మేము ఆ కన్నంలోని ఆకులు అనేవి ఇలా పెట్టేసుకున్నాము. ఇది తీస్తే చీమలు అనేవి బయటకు వచ్చేస్తాయి, అందుకనేసి కన్నంలో ఆకులు అనేది వేసాము. వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది. మేము ఏమి కూడా తెచ్చుకోలేదండి మేము, అందుకని రాళ్ళతో అలాగా పడేస్తున్నాం. గుణపంగా అనేది కూడా తెచ్చుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం రాళ్ళతో పగలగొట్టాం పుట్టని, అప్పుడే మాకు మసురు తేనె అనేది కనిపిస్తుంది. చూడండి, అదిగోండి. అలాగే ఇంకా పూర్తిగా చూపిస్తాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళ పుట్టని కొంచెం పగలగొట్టారు. పగలగొడితే మాకు మసురు తేనె అనేది కనిపిస్తుంది. చూడండి, ఇంకా పైన మట్టి అనేది తెరవాలి. ఇంకా అదే తీయాలి. ఆ మట్టి అలా తీయండి. అది మేము గుణపమేమి కూడా తెచ్చుకోలేదు, అందుకని రాళ్ళతోనే చేస్తున్నారు. అలాగే మాకు పగల కొడుతున్నారు పుట్టని. ఇదిగోండి ఫ్రెండ్స్, పుట్టలో మసురు తేనె చూడండి. అది మొత్తం నూనెనండి, తేనె నూనె మొత్తం ఉన్న. తర్వాత మట్టి అనేది తీస్తాము, తీసి చూపిస్తాం. నెమ్మది తీయండి అలాగా.
ఇదిగోండి ఫ్రెండ్స్, మేము సేకరించినటువంటి పొట్లో మసురుతేనండి. పొట్లో కనుక పెద్దగా ప్లేస్ అనేది లేక ఎక్కువ చేయలేదు, తక్కువే చేసింది. చూడండి ఇలా ఉంటుంది, దాని టేస్ట్ కూడా చూడు. చాలా బాగుందండి, చాలా అద్భుతమైన అంటారు. చాలా టేస్ట్ కూడా ఉంది. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ రాబోతున్నాం ఫ్రెండ్స్. ఉంటున్నాం మరి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.